హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గన్ఫ్రీ రెసిపీస్. టమాటా సీజన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు దేశీయవాళి టమాటాలు మంచి టేస్టీగా, కలర్ఫుల్గా, రుచిగా చాలా మంచి మంచి టమాటాలు వస్తాయి. వాటితోటి మనం కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా మనం ఊరగాయ పెడతాము. అదేంటి, టమాటా పచ్చడి పెడుతూ ఉంటాం కదా, నిలవ పచ్చడి. నేను కూడా ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటానండి. ఎప్పటికప్పుడే మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా టమాటా పచ్చడి పెట్టాను. 1 కేజీ టమాటాలకి ఎలా పెట్టానో మీకు కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా సరైన కొలతలతోటి పచ్చడి పెట్టుకుంటే మనం ఎవరిని అడగక్కర్లేదండి. చాలా ఈజీగా టేస్టీగా కూడా పెట్టుకోవచ్చు. పాడవదు, ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. దూరంగా ఉండే పిల్లలకు కూడా మనం హాస్టల్లోనూ వేరే స్టేట్లోనూ ఉండే పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. ఇది సంవత్సరమైనా సరే పాడవదు అనమాట. ఇలా చేసేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు. ఎన్నాళ్ళైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్టీగా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. చూసారు కదా, ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకోవాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి, కొంచెం పండులా కూడా ఉన్నాయి. బాగానే ఉన్నాయండి. ఇలా ఉంటే సరిపోతాయి అన్నమాట. బాగా కొంతమందికి అయితే బాగా పండినవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే ఇప్పుడు ఇచ్చే టమాటాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇలా శుభ్రంగా కడిగేసి పైన ముచ్చుకులు అవి తీసేసి శుభ్రంగా తడి లేకుండా చేసుకోవాలి. ముందు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. నేను 1 కేజీ టమాటాలకి మీకు ఎంత పడుతుందో చూపిస్తాను. 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ కూడా మాకు టమాటాలు మంచి టేస్టీగా దొరుకుతున్నాయండి. అందుకే నేను 1 కిలో పెట్టాను, ఇంకా పెడతాను తర్వాత. ప్రస్తుతానికైతే 1 కేజీ టమాటా పచ్చడి అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఎండలు ఇంకా ఒక్కొక్కసారి సరిగ్గా ఉండటం లేదు కదా, బాగా ఎండలు ముదిరిన తర్వాత పెట్టుకోవచ్చని ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడైతే బాగా ఆరిపోయాయి కదా, ఇవి కట్ చేసుకోవాలి. పైన తొడిమలు ఉన్నాయి కదా, నల్లగా ఉన్నది, అది కట్ చేసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయాలి, మరీ చిన్నవి కాకుండా. 6 ముక్కల్లా కానీ 8 ముక్కల్లా కానీ కాయని బట్టి మనం కాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి, అంతకు ముందు సంవత్సరం కూడా పెట్టాను. అందరూ కూడా చాలా బాగుందన్నారు. నేను ఇక్కడ చాలామంది పెట్టుకున్నారు కూడా, నేను పెట్టినట్టు చూసి యూట్యూబ్లో చూసి కూడా చాలామంది ట్రై చేశారు, బాగా వచ్చిందన్నారు. అందుకే నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నాను అనమాట. ముక్కలు అయితే మాత్రం గట్టిగా ఉండాలండి. కాయలు గట్టిగా ఉన్న కాయలు తీసుకోండి. ఒక్కొక్క టమాటా కొంచెం మెత్తగా ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అటువంటివి ఏమి వేయకండి. టమాటా ముక్కలు ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. వెడల్పుగా ఉన్న దాంట్లోకి తీసుకుంటే మనకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులోకి చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల పసుపు వేసాను. తర్వాత అయితే ఇంక వేయక్కర్లేదు ఇప్పుడు వేసేసుకుంటే. తర్వాత ఇందులోకి ఉప్పు, కారం అది కూడా మనం 100 గ్రాముల చొప్పున వేయాలి. 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన కప్పు అయితే 100 గ్రాముల కప్పు అనమాట. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్కి కల్లుప్పుకి తేడా ఉంటుంది. కల్లుప్పు అయితే కప్పు నిండా వేసేసుకోవచ్చు, సాల్ట్ కాబట్టి ఒక 4 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇంకా చూసుకోక్కర్లేదు, సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్ చూసారా, దాంతో నేను ఒక 4 స్పూన్ల సాల్ట్ వేసాను. ఉప్పు అయితే ఆ కప్పుతో వేసుకుంటే సరిపోతుంది అనమాట. కల్లుప్పు అయితే సాల్ట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, పౌడర్ అవుతుంది కదా, దానికి ఎక్కువ వస్తుంది. అదే కల్లుప్పు అనుకోండి, కప్పుతోటి వేసేసుకోవచ్చు. ఆ కప్పు అయితే ఇప్పుడు నేను చూపించిన కప్పు అయితే 100 గ్రాముల కప్పు అనమాట అది. ఇప్పుడు ఇలా సాల్ట్ కలిపేసాను కదా, ఇదంతా ఒక బౌల్లో ఒక డబ్బాలో వేసేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి మూత పెట్టేసాను. నేనైతే ఒక 2 రోజులైతే బాగా నాననిస్తానమాట. 1 రోజైనా సరే సరిపోతుంది. ఈసారి అయితే నేను 2 రోజులు ఉంచాను పక్కన. ఇలా కలిపేసి ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి ఒక 2 రోజులైతే పక్కన పెట్టేశాను. అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి, 3 డేస్ కూడా అవసరం లేదు. 1 రోజు 2 రోజుల్లో టమాటాలు బాగా నానిపోతాయి, సరిపోతాయి అన్నమాట. అలాగా మరి 3 రోజుల కంటే ఎక్కువ ఉంచేసామనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు టేస్టు. ఇప్పుడు 2 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. వాటర్ అయితే బాగా వచ్చేసింది అనమాట. చూడండి, సెపరేట్ చేయాలి ఇప్పుడు మనం. ముక్కలు ఓటా కూడా సెపరేట్గా తీసుకోవాలి. వాటర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. కాయలు బాగుంటే ఇలాగ వస్తుందన్నమాట. ఉప్పు అది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వీటిని సెపరేట్ చేసేద్దాము. ఇలా పిండేసి నీళ్ళన్నీ డబ్బాలో ఉంచేసి ముక్కలు మాత్రం ఇలాగా ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేసేసుకోవాలి. క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఎండలో పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను, మామూలుగా అయితే ఎండలోకి పట్టుకెళ్ళి వేసుకోవాలి. నేను ఇవన్నీ పైకి పట్టుకెళ్ళలేక ముందుగానే ఇక్కడ వీడియో తీసేస్తున్నాను.
అలాగే ఒక 50 గ్రాముల చింతపండు ఈ వాటర్లో వేసేయాలి. ఈ ఓట్లోనే వేసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని అప్పుడే ఎండలో పెట్టక్కర్లేదండి. ఒక 2 రోజులు పక్కన ఉంచి తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. ముక్కలు బాగా ఎండిపోతాయి అన్నప్పుడు ఒక 2 రోజులు ముందు పెట్టుకుంటే ఈ వాటర్ కూడా సరిపోతుంది అనమాట. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఒక 2 డేస్. ఇలాగా చింతపండు బాగా నాని ఉంటుంది అనమాట అందులో. ఇప్పుడు ముక్కలు అయితే ఎండలో పెట్టేసుకోవాలి. బాగా ఎండ ఉందంటే ఒక 3 రోజుల్లో ఆరిపోతాయండి టమాటా ముక్కలు. చూసారు కదా ఇలా ఎండలో పెట్టాను. పైన కింద తిరగేస్తూ కలుపుతూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో వెళ్ళి నేను. 2 వైపులో కూడా బాగా ఎండిపోయాయి. ఇలా ఉంటే చాలండి. మరీ వడియంలాగా ఎండిపోకూడదు, అలాగని తడి లేకూడదు అనమాట. తడి అది ఉండకూడదు. చూసారు కదా ఇగో పట్టుకుంటే ఏం అంటుకోకూడదు చేతికి. బాగా ఆరిపోయాయి అనమాట. అలాగే ఊట కూడా ఒక 2 రోజులు ఎండలో పెట్టానండి. ఇది కూడా దగ్గరగా అయిపోయింది. చూసారు కదా చింతపండు అదిని. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఈ చింతపండు దాంట్లో వేసేసాను అనమాట. అన్నీ కలిపేసి ఇప్పుడు ఒక గిన్నెలో వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఎండలో పెడతాను. ఏదన్నా కొంచెం తడి అది ఉన్నా కూడా స్మెల్ ఉన్నా పోతుంది అనమాట. చూసారు కదా ఇలాగా చింతపండు, టమాటాలు, అలాగే నీరు అన్నీ కలిపేసి ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచుతానమాట. కాసేపు మధ్యాహ్నం ఇలా ఉంచేసి ఈవినింగ్ పచ్చడి కలుపుతానమాట. అప్పుడైతే చాలా బాగుంటుంది. పాడవదు అనమాట. ఇంకా అసలు టేస్ట్ అనేది కూడా చాలా చూడండి, నొరగా అనేది ఏమీ లేకుండా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పచ్చడి ప్రిపేర్ చేసేద్దాము. మిక్సీ జార్లో వేసేసాను. ఒక 3 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. ఇంచుమించుగా ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. సగం వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ జార్లో వేసేసాను పచ్చివి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. సగం వెల్లుల్లిపాయలు తర్వాత పచ్చడిలో నూనెలో వేస్తానమాట. చూసారు కదా ఇలా మెత్తగా చింతపండు, టమాటా గుజ్జు అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు 100 గ్రాముల కారం వేసేసుకుంటున్నాను. ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అలా కాకుండా కేజీకి 100 గ్రాముల కారం అయితే సరిపోతుంది. అది కూడా వేసేసి మెత్తగా అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. పైన పోపు వేసుకోవడమే. ముక్కలు ఎండడమే ఆలస్యం అండి. పచ్చడి అయితే తొందరగా చేసేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి ఉప్పులో వేసి కొంచెం ఆరాలి కదా, అదే టైం పడుతుంది. కారం అయితే నేను 3 మ్యాంగోస్ పచ్చడి కారం వేసాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి వేడి చేసేసుకుని 1.5 స్పూన్ వరకు మెంతులు వేసాను. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే మెంతులు కొంచెం వేగడానికి టైం పడుతుంది. అవి కొంచెం స్మెల్ వస్తున్నాయి అనేసరికి ఆవాలు కూడా ఇలా చిటపట్లాడేలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు 2 బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు కానీ లేదంటే మిక్సీ జార్ కానీ తీసుకుని వెల్లుల్లిపాయలు కొంచెం క్రష్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది పచ్చడికి. లైట్గా అలా క్రష్ చేసుకోవాలన్నమాట. ఎన్నో లేవు కదా అని చెప్పి నేను రోట్లో వేసాను. సరిపోతాయండి ఇలా క్రష్ చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని పోపు వేసుకుందాము. ఈ పచ్చడిలోకి అయితే నేను వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఇదే బాగుంటుంది. ఒక 2 కప్పుల వేరుశనగ నూనె వేసాను అంటే 200 గ్రాములు అనమాట. దగ్గరగా ఇంగువ ముక్క వేస్తున్నాను. ముందు ఇది వేగిన తర్వాత తీసేసి పౌడర్ చేసి మళ్ళీ వేస్తానమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంగువ ముద్ద ఇంగువ కదా, పచ్చళ్ళలోకి అయితే నేను ఇదే వేస్తానండి. చెప్పాను కదా ఒకసారి వీడియోలో చూపించాను మీకు. ఇది పక్కకు తీసేసాను. పౌడర్ చేసి తర్వాత వేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఇష్టమైతే మినపప్పు. అందరికీ ఇష్టపడరు, ఇష్టమైతే వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసేసి అవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయితే ఇందులో అన్నైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. టమాటా వెల్లుల్లిపాయ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంగు పొడి కూడా వేసేసాను ఇందులోకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చల్లారుతుంది. బాగా ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. మెంతి పొడి కూడా ఇందులో వేసేసానండి. మెంతులు ఆవాలు పొడి చేశాను కదా, ఇందులో కలిపేసాను. ఇప్పుడైతే ఇదంతా కూడా మనం పోపులో కలిపేసుకోవడమే. లైట్గా వేడుంది, ఎక్కువ లేదు. అందులో కలిపేసాను అనమాట. పచ్చడి ఎక్కువ లేదు కదా, నేను ఇప్పుడు డైలీ వాడేసి ఇది. అలా ఎక్కువ నిల్వ ఉంచుకోవాలంటే బాగా చల్లారాలి నూనె. చల్లారిన తర్వాతే మనం కలుపుకుంటే కలర్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. పచ్చడి ఎప్పటికైనా సరే, సంవత్సరం అయినా సరే అలా ఎర్రగా ఉంటుంది. కానీ ఇప్పుడు రోజుల్లో ఎందుకో మరి 6 నెలల తర్వాత కొంచెం కలర్ మారిపోతున్నాయండి. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అలవాటు అయిపోయింది మనకు కూడా.
కొంచెం పచ్చడి బయట పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. ఇంకా కొంచెం నూనె పడుతుంది, ఇది కూడా కొంచెం వేడి చేసి వేస్తున్నాను, పచ్చిపట్టి వేస్తున్నాను అనమాట. ఇంచుమించుగా ఒక 300 గ్రాముల వరకు ఆయిల్ వేసాను. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడైతే సరిపోయింది ప్రస్తుతానికి. ఉప్పు అది కూడా సరిపోయిందండి. కొంచెం ఊరాక చూసి ఉప్పు పడితే కొంచెం కలుపుకోవచ్చు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. సరైన కొలతలతోటి టమాటా పచ్చడి అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ పచ్చడే కదండి, ఇంకా రకరకాల పచ్చళ్ళు అన్నీ ఉన్నాయండి మన ఘనశ్రీ రెసిపీస్ ఛానల్లో. ఒకసారి విజిట్ చేయండి, మీకు కావాలంటే అవి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.